ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సాహితి సరదాగా కథలు ఈ రోజు అయితే చాలా చెప్పుకున్నామండి. నవ్వి నవ్వి నిజంగా నా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. సో ఇప్పుడు కొంగకి కోపం వస్తే కొంగ కోపం కదా, ఇది చాలా ఇష్టమైన కథ నాకు. అయితే ఇదేంటంటే, ఒక రోజు కొంగ చక్కగా ఓ చెట్టు మీద కూర్చుని హాయిగా ప్రశాంతంగా ఓ రొట్టె ముక్క తింటూ పాటలు పాడుకుంటూ ఈలలు వేసుకుంటూ ఓ రొట్టె ముక్క తిందామని రొట్టె ముక్క పట్టుకునేసరికి దాని చేతిలోంచి ఆ రొట్టె ముక్క కింద పడిపోతే కొంగకి బద్ధకం, దానికి కిందకు దిగాలని లేదు. ఆ రొట్టె ముక్క దాని దగ్గరికి రావాలి. దానికి ఏం చేయాలో అర్థం కాదు. ఎవ్వరు అటుగా వెళ్ళరు. అప్పుడే చూస్తుంటే ఒక వడ్రంగి వాడు కార్పెంటర్ అటు నుంచి వెళ్తూ కనపడతాడు. ఆ వడ్రంగోడిని విజిలేసి ఓయ్ ఆ రొట్టె ముక్కి అని అడుగుతుంది. అడిగితే వడ్రంగోడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అంటాడు. ఇప్పుడు వాళ్ళు కొంగల విజిల్స్ వేసి అడిగితే వడ్రంగోడు ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అంటాడు. ఇప్పుడు ఆ రొట్టె ముక్కి ఇస్తావా ఇవ్వవా అంటే నేను ఇవ్వను అంటాడు. కొంగకు పిచ్చ కోపం వస్తుంది. కోపం వచ్చి దానికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వెళ్ళి రాజుగారికి ఈ వడ్రంగోడ మీద నేను ఫిర్యాదు చేస్తాను, అసలు నాకెందుకు రొట్టె ముక్క ఇవ్వడు అని కొంగకు విపరీతమైన కోపం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి విసుగ్గా బాధగా అని ఇలా కూర్చుంటే రాజుగారు ఏమైంది కొంగ, ఎందుకు అలా ఉన్నావు, కూర్చో ఫస్ట్ కూర్చో అంటే, ఏం కూర్చొని రాయి కూర్చొని రప్ప కూర్చొని బూడిద కూర్చొని బుగ్గ కూర్చోను అని విసుక్కుంటుంది. అదేం విసుకు అంటే మళ్ళీ ఏం కూర్చొని రాయి కూర్చొని రప్ప కూర్చొని బూడిద బుగ్గ కూర్చోను, వడ్రంగోడిని రొట్టె ముక్క ఇమ్మంటే ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి వాడు తల పగలు కొట్టవా రాజుగారు అని అడుగుతుంది. రాజుగారు అంటారు, వడ్రంగవాడు నీకు రొట్టె ముక్క ఇవ్వకపోతే నేను తల పగలు కొట్టడం ఏంటి, నేను తల పగలు కొట్టను, నువ్వేమన్నా చేసుకోపోవంట అని రాజుగారికి కొంగ ఏదో చేస్తుందని తెలిసి దాని వెనకాలే ఓ మనిషిని పెడతాడు. ఆ కొంగకు మళ్ళీ విపరీతమైన కోపం వచ్చి ఎలక దగ్గరికి వెళ్తుంది. ఎలక దగ్గరికి వెళ్ళి అలిగి కూర్చుంటే మళ్ళీ ఎలక ఏమైంది కూర్చో అంటే మళ్ళీ ఎలక కూడా అలాగే ఏం కూర్చొని రాయి కూర్చొని రప్ప కూర్చొని బుడిద కూర్చొని బుగ్గు కూర్చోను, వడ్రంగోడిని రొట్టె ముక్క ఇమ్మంటే రొట్టె ముక్క ఇవ్వలేదు, రాజుగారిని తల పగలు కొట్టమంటే రాజుగారు తల పగలు కొట్టలేదు, నువ్వు వెళ్ళి ఆయన సింహాసనాన్ని కొరకవా అని అడుగుతుంది. ఈ ఎలక అంటుంది, నీకు రొట్టె ముక్క ఇవ్వకపోతే నేను వెళ్ళి సింహాసనం ఎందుకు కొరుకుతాను, అది కూడా అంత పెద్ద రాజుగారితో నేను ఎందుకు పెట్టుకుంటాను, నేను కొరకన్నా వేయమన్నా చేసుకోండి అనేసరికి దీని పని ఇలా చెప్తానని అలాగే మళ్ళీ అలిగి విసుగ్గా పిల్లి దగ్గరికి వెళ్తుంది. పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి కూర్చోమంటే మళ్ళీ అలాగే ఏం కూర్చొని రాయి కూర్చోను, నేను కూర్చోను, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎలకని మింగేస్తావా మింగవా అని అడుగుతుంది. పిల్లి అంటుంది, ఎందుకు మింగాలి అని అడుగుతుంది. అడిగితే వడ్రంగోడిని రొట్టె ముక్క ఇమ్మంటే రొట్టె ముక్క ఇవ్వలేదు, రాజుగారు తలపగలు కొట్టమంటే తలపగలు కొట్టలేదు, ఎలకని రాజుగారు సింహాసనం కొరకమంటే రాజుగారు సింహాసనం కొరకలేదు, నువ్వు వెళ్ళి ఎలకని మింగుతావా మింగవా అని అడుగుతుంది. పిల్లి అంటుంది, నేను మింగను, ఎలక నాకు బాగా క్లోజ్, ఆ ఎలక నాకు ఇష్టం, మేము ఫ్రెండ్స్, టామ్ అండ్ జెర్రీ లాగా మేము ఇద్దరం ఫ్రెండ్స్, మేము కొట్టుకుంటాం కానీ నేను ఆ ఎలకని చంపదలుచుకోలేదు, నేను మింగను, నువ్వేమన్నా చేసుకోపోవా అనేసరికి మళ్ళీ బాగా కోపం వచ్చేసి కొంగకి ఆ పిల్లిని పాలిస్తున్న అవ్వ దగ్గరికి వెళ్తుంది. ఆ పిల్లిని ఎవరైతే పెంచుకుంటుందో అవ్వ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలాగే అలా కూర్చుంటే ఏమైంది కొంగ, ఏంటి నీ బాధ ఏంటి, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అందరి దగ్గరికి వెళ్తున్నావు, అసలు ఏంటి నీ గోళ అని అడిగితే అది మళ్ళీ ఏం కూర్చొని రాయి కూర్చొని రప్ప కూర్చొని బూడిద కూర్చొని బుగ్గు కూర్చొను, వడ్రంగోడిని రొట్టె ముక్క ఇమ్మంటే రొట్టె ముక్క ఇవ్వలేదు, రాజుగారిని వడ్రంగోడి తల పగలు కొట్టమంటే ఆయన పగలు కొట్టలేదు, ఎలకని వెళ్ళి సింహాసనం కొరకమంటే అది కొరకలేదు, పిల్లి నెల్లి ఎలకని మింగమంటే అది మింగలేదు, నువ్వు వెళ్ళి పిల్లి మీద వేడి పాలు పోస్తావా పొయ్యవా అని అడుగుతుంది. నేను ఎందుకు వేడి పాలు పోయాలా, అది నా పిల్లి, నీకు రొట్టె ముక్క రాకపోతే నేను వెళ్ళి నా పిల్లి మీద పాలు ఎందుకు పోసుకుంటాను, నేను పోసుకొని నువ్వు ఏదైనా చేసుకో అంటుంది. అనేసరికి కొంగకి ఇంకా కోపం వచ్చేసి వాళ్ళ ఆయన తాత దగ్గరికి వెళ్తుంది. అవ్వ వాళ్ళ ఆయన తాత అవ్విలా చేసింది. ఎలా చేసింది, ఏమైంది అంటే మళ్ళీ వడ్రంగోడు రొట్టె ముక్క ఇమ్మంటే రొట్టె ముక్క ఇవ్వలేదు, రాజుగారిని వడ్రంగోడు తలపగలు కొట్టమంటే తలపగలు కొట్టలేదు, ఎలకని సింహాసనం కొరకమంటే అది కొరకలేదు, పిల్లిని ఎలక మింగమంటే పిల్లి ఎలకని మింగలేదు, అవ్వని పిల్లి మీద వేడి పాలు పోయమంటే అవ్వ పోయలేదు, నువ్వు వెళ్ళి అవ్వని తంతావా తన్నవా అని అడుగుతుంది. నా పెళ్ళాన్ని నేనెందుకు తన్నుకుంటాను, నేను తనని ఏమన్నా చేసుకోవాలి. ఇంకా బాగా పిచ్చ ఉడుకుపోతుంది కొంగ, నాకు రొట్టె ముక్క ఇవ్వలేదు, ఇది ఇంత పెద్ద దేశానికి ప్రాబ్లం వచ్చే అంత పెద్ద ప్రాబ్లం, నాకు రొట్టె ముక్క రాకపోతే, అలాంటిది కొంతమంది ఉంటారు కదా చిన్న ప్రాబ్లం వస్తే అందరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, అలాగా నన్ను అస్సలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని ఆ తాత వాళ్ళ ఇంట్లో కాసేపు ఆలోచిస్తుంది ఏం చేయాలో. ఆలోచించిన తర్వాత ఆ తాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్తుంది.
అడిగితే మళ్ళీ ఏం కూర్చొని రాయి కూర్చొని రప్ప కూర్చొని బూడిద కూర్చొని బుగ్గ కూర్చొను వడ్రంగొండి రొట్టి ముఖ్యమంటే రొట్టి ముక్కు ఇవ్వలేదు, రాజుగారిని వెళ్ళి వడ్రంగొడి తలపగలు కొట్టమంటే తలపగలు కొట్టలేదు, ఎలకని సింహాసనం కొరకమంటే సింహాసనాన్ని కొరకలేదు, పిల్లిని ఎలకని మింగేయమంటే అది మింగలేదు, అవ్వని వేడి పాలు పోయమంటే అవ్వ పోయలేదు, తాతని అవ్వని తంతమంటే తాత తన్నలేదు, నువ్వెళ్ళి తాతని తంతావా తన్నవా అని అడుగుతుంది. ఆవు నేను తన్నను, తాత నా యజమాని, నేను ఎందుకు తంతాను అని కాళీలా విధిలిస్తుంది. నేను తన్నాను నా కాలు అని కాళీల దగ్గర పెట్టుకోవడానికి కాళీలా విధిలిస్తుంది. విధిలిచ్చినప్పుడు కాలు పక్కన తాత ఉంటాడు, టప్పని తాతని తంతుంది. తాతని తన్నేసరికి తాతకి ఆవు మీద విపరీతమైన కోపం వస్తుంది, కొంగ మీద ఆవు మీద. ఇంతమంది నిన్ను అడిగినా వాళ్ళు ఎవరూ చేయలేదు, ఎందుకంటే రాజుగారితో పాటు ఒక మనిషిని పంపాడు కదా, ఆయన అందరికీ జరిగిందంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ మనిషి అందరికీ తెలుసు కొంగ ఎందుకే చేస్తాను, ఇంతమంది ఇన్ని చెప్పినా చేయలేదు, ఆవు నన్ను ఎలా తంతుంది అని విపరీతమైన కోపం వచ్చేస్తుంది తాత. కోపం వచ్చి ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాడు, పెళ్ళం మీద చూపించుకుంటాడు. వచ్చి వాళ్ళు ఆవిని కొడతాడు. వాళ్ళు ఆవిని కొడితే నన్నే కొడతాడా, నేను పిల్లి మీద చూపించాను అన్నాను కోపం, మా ఆయన నా మీద చూపిస్తాడా అని పిల్లి మీద వేడి పాలు పోసేస్తుంది. పిల్లికి కోపం వచ్చి పిల్లి ఎలకను మింగేస్తుంది. ఎలకను మింగేసేసరికి ఎలక వాళ్ళ ఆవిడ ఇది చూసి ఎలాగైనా పగ తీర్చుకుందామని వెళ్ళి రాజుగారు సింహాసనం కొరికేస్తుంది. రాజుగారు అయ్యో ఇదంతా ఈ రాయి వల్లే వచ్చిందని వడ్రంగోడు తల పగలు కొట్టేస్తాడు. వడ్రంగోడు పగిలిపోయిన తలతో వచ్చి ఆ రొట్టి ముక్క తీచా కొంగకిస్తాడు. దేవుడా, కొంగ హాయిగా మళ్ళీ విజిలేసుకుంటూ ఆ రొట్టె అంతా తినేస్తుంది. చిన్న రొట్టి ముక్కకి ఇంత విధ్వంసం సృష్టించింది కొంగ. నువ్వు చెప్పింది కరెక్ట్ సాహితి. ఒకరు చిన్న ప్రాబ్లం వాళ్ళ వల్ల 10 మందిని సఫర్ చేస్తారు. ఇదే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఈ కథ ఏమో గానీ నువ్వు ప్రతిదీ గుర్తు పెట్టుకొని చెప్తున్నావు చూడు, నిజంగా సూపర్. యాక్చువల్లీ ఏం కూర్చొని రాయి కూర్చొని బూడిద కూర్చొని బుగ్గి కూర్చొని అనేది ప్రతిసారి వస్తుంది, కానీ మామూలుగా మేము చెప్పుకుంటున్నాం, మేము విసిగిపోయి అదొక్కటి కట్ చేసేసి కథ చెప్పు అంటారు. అందుకని నేను 2-3 చోట్ల చెప్పాను, చెప్పి ప్రతిసారి చేయనంతా వస్తుంది అన్నమాట. నాకు భలే నవ్వుతుంది. యాక్చువల్లీ ఈ కథ వల్ల పిల్లలకి మెమరీ కూడా పెరుగుతుంది. చిన్న పిల్లలకి కథ వినిపిస్తే, పిల్లలకి జనరల్ గా ఆటపాటల్లో నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారు. బుక్ కూర్చోబెట్టి ఇప్పుడు చదువుతావా లేదా అంటే వాళ్ళు అస్సలు చదవరు. ఇలా సరదాగా నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. సో ఈ కథ బాగా నేర్చుకుంటే పిల్లలకి మెమరీ చాలా పెరుగుతుంది. మధ్య మధ్యలో మనం అడుగుతూ ఉంటే వాళ్ళు మర్చిపోయినది నిజంగా చాలా మెమరీ ఉంటుంది. కానీ కథ మాత్రం చాలా బాగుంది. నిజంగా ఒక్కరికి ప్రాబ్లం వస్తే ఎంత మందికి సఫర్ చేసేసింది అది. సూపర్ అండి. నిజంగా సాహితి ఈ రోజు చెప్పిన కథలన్నీ చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం. పిల్లలకైతే ఖచ్చితంగా కథలన్నీ వినిపించండి, చూపించండి. ముఖ్యంగా ఈ కథ అయితే వాళ్ళల్లో మెమరీ పవర్ పెరగాలి అంటే ఇలాంటి కథలు ఖచ్చితంగా అవసరం. థ్యాంక్ యూ సాహితి. థ్యాంక్ యూ.